చలో ఒక్కసారి అన్ని త్వరలోనే కేసీఆర్ కూడా త్వరలో ఈ పదానికే గలీజ్ అనిపిస్తుంది. ఈ పదంకే గలీజ్ ఉన్నది కదా. త్వరలో అన్న పదమే గలీజ్ పడైంది. రాజకీయ నాయకులకు త్వరలో అనేది దరిద్రంగా అంటే దరిద్రంగా. ఈ త్వరలో పదాన్ని మొత్తం డిలీట్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో. ఫస్ట్ ఈ పదాన్ని డిలీట్ చేయాలి. ఇక త్వరలో 40,000 ఉద్యోగాలు. ఉస్మానియాను ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ వర్సిటీలా మారుద్దాం. బారాసా మళ్ళీ అధికారంలోకి వస్తే వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తుంది. విద్యార్థులు గంజాయి డ్రగ్స్ మత్తులో మునగకండి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తాం. ఎవరు అడ్డుకుంటారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వసతి గృహాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్సిటీని లేఅవుట్లుగా చేసి అమ్మేస్తాం అంటున్నారు. మళ్ళా బీఆర్ఎస్ వస్తే మరి మనం ఏం చేస్తాం అని చరిత్ర ఒక్కసారి తిరగజార్చుకుంటే ఒక 2-3 నెలల వెనకకు పోతే మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏం చేసినాం? కంచా గచ్చిబౌలి భూములను ఏం చేసినాం? కంచా గచ్చిబౌలి భూములను ఈ భూములను 400 ఎకరాలలో మొత్తం అడవి ఉంటే అడవిని సర్వనాశనం పెట్టి మనం లేఅవుట్లుగా చేసి కంప్లీట్ గా ఒకరికి ఇద్దామని మనం అనుకోలేదా? డెవలప్మెంట్ చేద్దామని. అది యూనివర్సిటీ భూములు విద్యార్థుల భూములే దొరుకుతున్నాయా మనకు? మనం చెప్పేది బాగానే ఉంది కానీ మనం చేసేది ఏముంది? రేవంత్ అన్న జర సోచాయించు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 55,000 ఉద్యోగాలు ఇచ్చాం. 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. అన్ని వర్సిటీలకు ఉపకులపతులను నియమించాం. సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాం. త్వరలో ప్రభుత్వంలోని ఖాళీలను గుర్తించి 40,000 పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80 కోట్లతో నిర్మించిన విద్యార్థుల వసతి గృహాలను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులు ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్ర అవిభక్త కవలల ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో రాజకీయ నాయకులు పార్టీలు కాడి కింద పడేసినప్పుడు ఓయు ప్రాంగణం ఊపిరి పోసింది. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ జేఏసీ పోరాటం తెలంగాణ బిడ్డలు శ్రీకాంతాచారి యాదయ్యల ఆత్మ బలిదానంతో ఉద్యమం తారస్థాయికి వెళ్ళింది. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన పివి నరసింహారావు ఉత్తమ పార్లమెంటేరియన్, జైపాల్ రెడ్డి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన జార్జి రెడ్డి గద్దర్లు ఈ యూనివర్సిటీ బిడ్డలే. అలాంటి ఓయును గత 10 ఏళ్లలో పట్టించుకోలేదు, నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఓయూ అభివృద్ధి వేగంగా చర్యలు తీసుకున్నాం. స్టాన్ఫోర్డ్ వర్సిటీలా మారుద్దాం. 1,00,000 కోట్ల ఖర్చు చేసిన కూలేశ్వరం పాపాలే భరిస్తున్నాం. ఓయూ అభివృద్ధికి 3,000 కోట్లు ఇవ్వలేమా? ఓయూకు వచ్చేందుకు పోలీసులు ఆంక్షలు విధించారంటూ విద్యార్థులు విమర్శించారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వచ్చా, డిసెంబర్లో మళ్ళీ వస్తా, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో సభ పెట్టాలంటున్నారు. నిజంగానే జార్జి రెడ్డి ఉస్మానియా బిడ్డనే. జార్జి రెడ్డి గద్దర్ ఉస్మానియా బిడ్డనే. మరి గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ విగ్రహాలు ఎందుకు రావట్లేదు? ఓన్లీ ఒకటి ఆయన అభిమానం ఉండేది కాబట్టి సత్తయ్య పెట్టుకున్నాడు కొల్లూరు దగ్గర. కానీ రివైడింగ్ ఎందుకు రావట్లేదు? మరి ఒక నాయకుడు చచ్చిపోతే హడావుడిగా పెడతా ఉంటారు కదా విగ్రహాలు. మరి గద్దర్ అన్న విగ్రహాలు ఎందుకు రావట్లేదు? ఎవరు అడ్డుకుంటున్నారు? చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే